నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ ఉన్నాం. సో ఎగ్జిక్యూటివ్ టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు జరిగింది. ఏదైతే రీసెంట్గా నియమితులైన డీసీసీ ప్రెసిడెంట్స్ ఎవరైతే వాళ్ళందరితో పాటు అలాగే గతంలో ఉన్న డీసీసీ వీళ్ళందరితో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. సో మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం మాట్లాడారు స్వామి? అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, సో ఏం దిశానిర్దేశం ఏం చేశారు? ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షులకి స్వాగతం తెలపడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ సేవలు ఎట్లా వాడుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండమని, కార్యకర్తలకు అండంగా ఉండమని మార్గనిర్దేశం చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అన్ని నడుస్తాను. సో ఇవి ఇప్పటి కీలకం. సో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల పాలనలో మీరు చూస్తే అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమం ఒక పక్కన మనం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఏంటంటే ప్రజలకు తీసుకెళ్లాలా, వార్డు వారీగా తీసుకెళ్లాలా, వార్డులో నుంచి కూడా పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం ఈ రోజు మార్గనిర్దేశం చేశారు. ఈ రోజు ఎట్లుందంటే గ్రామాలలో మీరు చూస్తే మీ గ్రామాలలో కావచ్చు, మీ నియోజకవర్గ జిల్లాలలో అక్కడ నడుస్తుంది. సేమ్ అంటారు ప్రజలందరూ ఏమనుకుంటారు మీరు? ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారు. మీరు గత ఎలక్షన్ లో మన జూబ్లీస్ లో కూడా చూసినాము ఏది ఎంత మెజార్టీ ఇచ్చి పార్టీని గెలిపించారు. ఇది ఓన్లీ అర్బన్ ఏరియాలోనే కాదు, రూరల్ లో. ఎందుకంటే ఎన్ని సంక్షేమ పథకాలు కూడా గత ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు అన్ని కూడా మనం ఈ రోజు చేస్తున్నాం. కాబట్టి అక్కడ మనకి చూస్తుంటే లోకల్ బాడీలో క్యాండిడేట్లు, ప్రతిపక్షానికి క్యాండిడేట్లు దొరకట్లేదు. ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా 95% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మా ఇంటర్నల్ గా మాకు వచ్చే రిపోర్ట్. అలాగే ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు, డీసీసీ అంటే ఆశావాహులు కూడా. సో వాళ్ళకి ఏమైనా చెప్పిరా అంటే ఈ విధంగా మీరు చింతించకండి అలాగే ఏమైనా చెప్పిరా? ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ. దానిలో ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. ఇది డీసీసీ ఒకటే పదవి కాదు. డీసీసీ ఉంది, రేపు పొద్దున డైరెక్టర్లు ఉన్నాయి, రేపు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, రేపు స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉన్నాయి. కాబట్టి ఎవరు వారి శక్తిని మించి వాళ్ళ పార్టీ గుర్తిస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ కష్టకాలంలో పనిచేసిన ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేసే బాధ్యత మా నాయకులు అందరూ కూడా తీసుకుంటారు. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు లోకల్ బాడీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎంపీపీ అలా జెడ్పీటీసీ అన్నీ కూడా జరుగుతాయి. ఏం చెప్తారు? ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాను. మీరు చూశారు ఈ 2 సంవత్సరాల పాలనలో సంక్షేమం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా పరంగా ఉంది. హైదరాబాద్ కానీ ఇప్పుడు రూరల్లో కానీ మీకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నారు. ఈ పాలన మనం అందరం కూడా బలపరుచుకోవాలా. గ్రౌండ్ లెవెల్లో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. అందుకే ఇది మంచి అవకాశం వచ్చింది. అందరికి కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా పిలిపిస్తున్నాను. లోకల్ బాడీస్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇప్పుడు రేపొద్దున జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉండి 95 కాదు కదా 100% మ్యాండేట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చి ఇవన్నింటిలో కూడా సో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అంటే అలాగే గ్రౌండ్ నుండి పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారని చెప్పేసి వారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, INTV ఫ్రమ్ హైదరాబాద్.